ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అయితే తలపించేటట్లయితే విజయ్ సారు మేనిఫెస్టో రచించినట్టులా ఇక జనాల ముంగడి కూడా తీసుకుపోయినట. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పొయ్యే ముంగట్టయితే నిన్ననైతే టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సార్ అయితే ప్రకటించినటువంటి మేనిఫెస్టో సేమ్ టు సేమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హామీలను తలపించేటట్టే ఉన్నదట. మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మరి నెరవేర్చలేదు కదా, మరి అక్కడ విజయ్ సారు నెరవేరుస్తాడా లేదా అనే ముచ్చట కూడా వినిపిస్తున్నదిలా. ఇక నెలకైతే 200 యూనిట్ల కరెంట్ అయితే ప్రతి ఒక్క ఇళ్లకు వచ్చేటట్టయితే సార్ అయితే చూస్తానని ప్రకటించిండు. ఇక పెళ్ళైన యువకులకైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే తులం బంగారం ఇస్తా అని అన్నది కదా. ఇక ఇప్పుడైతే టీవీకే చీఫ్ సార్ అయితే 8 గ్రాముల బంగారం ఇస్తామని హామీ అయితే ఇచ్చిండు. ఇక రేవంత్ సర్కార్ అయితే 500కే సిలిండర్ అని హామీ అయితే ఇచ్చింది కదా. కాకపోతే విజయ్ సారట సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్ మొదలైతే ఫ్రీగా ఇస్తామని చెప్పిండట. ఇక తెలంగాణలో రైతు రుణమాఫీ ఎట్లనైతే చేస్తున్నారో సేమ్ అక్కడ కూడా గట్లాంటి హామీనే ఇచ్చిండట. ఇక మహిళలను కూడా సార్ అయితే మర్చిపోకుండా సేమ్ తెలంగాణలో ఎట్లనైతే 2500 రూపాయల హామీ ఇచ్చిండ్రో విజయ్ సార్ కూడా సేమ్ గట్లనే ఇచ్చిండట. ఇక మరి చూడాలి ఈ ప్రభుత్వము ఎంత ముంగడికి పోతుందో అని తమిళనాడులో.